ఎంతమంది ఫ్రెండ్స్‌తో బొగత వాటర్ ఫాల్స్‌కి పోదామని ప్లాన్ చేసుకొని, క్యాన్సెల్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉర్రో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి. అయితే ఒక వారం కిందటైతే వానలు బాగా రావడం వల్ల బొగత వాటర్ ఫాల్స్‌కైతే పర్యాటకులను అలో చేయలేదు. ప్రెజెంట్ అయితే వర్షాలు తగ్గిపోయి వాటర్ ఫాల్ యొక్క ఫ్లో కూడా కొద్దిగా తగ్గింది. అందువల్లనే వాటర్ ఫాల్స్‌కి పర్యాటకులనైతే అలో చేస్తున్నారు. అయితే మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సమయం రానే వచ్చింది. మనం గనక వేటూరు నాగారం చేరుకుంటే మనం చూడాల్సిన వాటర్ ఫాల్ బొగత మాత్రమే కాదు. బొగొతాతో ఎన్నో వాటర్ ఫాల్స్ అయితే వస్తుంటాయి. చూడడానికి పదుల సంఖ్యలో వాటర్ ఫాల్స్ అయితే మనకు ఈ ఏరియాలో అవైలబుల్గా ఉంటాయి. నేను చెప్పాలంటే గుండం వాటర్ ఫాలు, మన ఈ మహితాపురం వాటర్ ఫాలు, అదేవిధంగా చూసినట్టయితే మాషన్ లొద్ది వాటర్ ఫాలు, మన ముత్యాల దార వాటర్ ఫాలు, ఇంకా ఇలాంటి వాటర్ ఫాల్స్ ఈ ఏరియాలో ఎన్నో ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే వచ్చి ఓన్లీ బొగొతా చూసి వెళ్ళిపోతాం. కాకపోతే మనకు తెలియని వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. అన్నీ తప్పకుండా విజిట్ చేయండి. మీరు ఒకవేళ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరిని అడిగినా ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయనే విషయం అయితే మనకు క్లియర్గా చెప్తారు. అయితే బొగొతా అయితే ప్రజెంట్ ఓపెన్ అయింది కాబట్టి పర్యాటకులు అధిక సంఖ్యలో ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని ఉంటే మళ్ళీ మీ ప్లాన్ అయితే చేసుకోండి. బొగొతా అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది. ఈ సమయం మంచి సమయం బొగొతాను విజిట్ చేయడానికి. అదేవిధంగా చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ కూడా ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే వర్షాలు బాగా వచ్చి తగ్గినాయి కాబట్టి ప్రతి ఒక్క వాటర్ ఫాల్ ఫ్లో కూడా అద్భుతంగా అయితే వస్తుంది. అన్ని వాటర్ ఫాల్స్ని ఈ సమయంలోనే విజిట్ చేయండి. అదేవిధంగా చూసినట్టయితే మనకు ఫుడ్ గురించి అయితే చాలామంది ఇంతకుముందు వీడియోస్ పెడితే అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకు బొగొతా వాటర్ ఫాల్స్ దగ్గర కానీ ఈ ఏరియా ఎక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మనకు ఫుడ్ అయితే అవైలబుల్గా ఉండదు. ఏటూరు నగరంలో ఫుడ్ అయితే దొరుకుతుంది, లేకపోతే వెంకటాపురంలో ఫుడ్ అయితే దొరుకుతుంది. ఈ వెంకటాపురం నుంచి దాటితేనే మనకి ఇవన్నీ వాటర్ ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది. మనమైతే ప్రజెంట్ బొగొతా వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాం. చూసారు కదా వాటర్ ఫ్లో ఏ విధంగా అయితే వస్తుందో, చాలా బాగా అనిపించింది. నేను పోయినప్పుడు అయితే ఈవినింగ్ 5 అయితే అయింది. ఎందుకంటే నేను అన్ని వాటర్ ఫాల్స్ చూసుకొని చివరిలో బొగొతాకి వెళ్ళాను. ఎందుకంటే బొగొతాను ఎన్నోసార్లు అంటే చూడడం జరిగింది. అందుకోసమే బొగొతాని లాస్ట్లో చూడడం జరిగింది. ముందుగా నేను గుండం వాటర్ ఫాల్స్కి వెళ్ళిన, అదేవిధంగా కొంగల వాటర్ ఫాల్స్కి వెళ్ళిన, అదేవిధంగా చూసినట్టయితే మాషన్ లొద్ది వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత లాస్ట్లో ఈ బొగొతాని అయితే చూడడం జరిగింది. చూడండి బొగొతా ఏ విధంగా అయితే వస్తుందో, వాటర్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పటికి కూడా అక్కడ కొన్ని వాటర్ ఫాల్స్కి అయితే అలో అయితే లేదు. ఎందుకంటే మొన్న బాగా వానలు పడ్డ కారణంగా ఎక్కడికి అలో చేయలేదు వాటర్ ఫాల్స్కి. కొంతమంది నిట్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే 7-8 మంది వచ్చి ఫారెస్ట్లోంచి అయితే వేరే దారి గుండా వెళ్దాం అనుకున్నారంట. అలా వెళ్ళి అడవిలో చిక్కుకొని పోయి సుమారు ఒక 6-7 గంటల పాటు అడవిలో ఇబ్బంది పడుతూ ఏం చేయాలో అర్థం కాక 100కి డయల్ చేసి పోలీసులు వచ్చి వాళ్ళని రక్షించారంట. అందుకనే మనం తెలియని రూట్ నుంచి తప్పకుండా వెళ్ళనికైతే ట్రై చేయకండి, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం తెలిసిన దారి గుండానే వెళ్ళండి, జాగ్రత్తగా అయితే చూసుకొని రండి గాయస్.